నమస్కారం అండి. నేను ఒక ఇంటికి వాస్తు చూడడానికి వెళ్ళాను. అది ఎలా ఉందో చూద్దాం. నేను ఎప్పుడు ఏ ఇంటికి వెళ్ళినా ఒక 3-4 అబ్జర్వేషన్స్ చేస్తుంటాను. అదేంటంటే, ఒకటి, ఆ స్థలం ఎలా ఉంది, తర్వాత దాని నిర్మాణ క్రమం ఎలా ఉంది, సరైన డిగ్రీస్లో ఉందా లేదా, ఈస్ట్ అనేది 90 డిగ్రీలు చూపిస్తుందా లేదా. ఆ తర్వాత నేను ఆ ఇంటి గోడలని ఈ పొడవు కానీ వెడల్పు కానీ ఇవన్నీ మెజర్మెంట్ చేస్తానండి. ఎందుకంటే మనకు ఏదన్నా వాయువ్యం పెరిగిందా, నైరుతి పెరిగిందా లేదా ఆగ్నేయం పెరిగిందా, ఈశాన్యం పెరిగిందా లేదా తరిగిందా అనేది మనకు మెజర్మెంట్ వల్లనే తెలుస్తుంది. ఈ 4 మాత్రం నేను తప్పకుండా అబ్జర్వ్ చేస్తాను మోస్ట్లీ. ఆ తర్వాత ఆ ఇంటి గ్రాఫ్ గీసుకుంటాను. గీసుకున్న తర్వాత ఆ ఇంటి వారికి తప్పేంటో తెలియజేస్తాను. సో నేను ఆ క్రమంలో నేను చేసే ఈ వీడియోస్ అన్నింటిలో కూడా నేను చూసిన ఇళ్ళయే, వాటివే నేను మీకు వీడియోలో ఇవి తెలియజేస్తున్నాను. అయితే ఈ మధ్య నా ఒక ఇంటికి వెళ్ళాను. ఆ ఇంటికి ఈస్ట్లో రోడ్ ఉంది. ఇది ఒక పెద్ద ప్లాట్ అండి. దీంట్లో ఇద్దరు ఇల్లు కట్టుకున్నారు. ఒకరేమో ఇది, ఇంకొకరేమో ఇలా ఈశాన్యం నుండి ఇలా నైరుతి ఇలా ఉన్న ఈ ప్లేస్లో కట్టుకోవడం జరిగింది. అయితే ఈ ఇంటికి నేను వాస్తు చూడడం జరిగింది. దీనిలో ప్లస్ ఏంటి మైనస్ ఏంటో మనం తెలుసుకుందాం. ముందుగా ఈ ప్లేసు ఏదైతే ఉందో, ఇక్కడ ముందు 10 లేదా 12 ఫీట్లు ఉంది. ఇది ఎందుకంటే ఈ కారు బైకు మనం ఇంటి లోపలికి ఇంటికి వెళ్ళడానికి ఇక్కడ మెయిన్ రోడ్డుకు కలవడానికి ఇలా ఈశాన్యం పెంచి ఒక 10 ఫీట్ల వెడల్పుతో ఈ ఈశాన్యం అనేది ఈ ఇంటికి ఉంది. అయితే ఇంటికి ఈశాన్యం పెరిగితే చాలా మంచిదే అని అంటారు చాలామంది. మరి ఇది ఈ ప్లాట్ అనేది ఇక్కడ నుండి ఇలా ఉన్నప్పుడు ఈ ప్లాట్కు ఇది ఈశాన్యం పెరిగినట్ట, లేదా ఇలా ఉండడం వల్ల నైరుతి పెరిగినట్ట మీరు అర్థం చేసుకోండి. చాలామంది ఇలా ఉంటే ఈశాన్యం పెరిగినట్టు ప్లాటుకు తప్పేం లేదు అని అంటుంటారు. అయితే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ ఈశాన్యంలో పిల్లర్ ఉందండి. కరెక్ట్గా ఈశాన్యంలో ఒక పిల్లర్ ఉంది. పిల్లరు ఈశాన్యంలో ఉండకుండా కొద్దిగా పక్క కట్టాల్సింది. కనీసం 5-6 ఇంచులు ఇక్కడ గోడ వచ్చిన తర్వాత ఇక్కడ నుండి యువతలకి పిల్లర్ వేసుకోవాల్సింది. కానీ వీళ్ళు ఈ మూలకే పిల్లర్ వేసారు. అంటే ఈశాన్యంలో పిల్లర్ వల్ల ఇక్కడ బరువు అనేది ఏర్పడింది. ఇక లోపలికి వస్తే ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో డోర్ ఉందండి. ఇది పర్ఫెక్ట్గా ఉంది. ఉత్తర వాయువ్యంలో మెట్లున్నాయి. ఇవి పర్ఫెక్ట్గానే ఉన్నాయి. ఈ ఇంటికి మధ్యన ఒక 2.5-3 ఫీట్ల గ్యాప్ ఉంది. ఇది మంచిదే. తూర్పు ఈశాన్యంలో కూడా ఒక డోరు పెట్టుకున్నారండి ఈ ఇంటి వాళ్ళు. ఇది కరెక్ట్గానే ఉంది. లోపల ఈ మాస్టర్ బెడ్రూమ్ ఈ మూలకి ఏదైతే రావాలో అది ఎలా ఉంది అంటే, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇక్కడ నేను చెప్పినా కదా, తూర్పు ఈశాన్యంలో డోర్ పెట్టుకున్నారు.
కానీ అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇక్కడ డోర్ ఇచ్చి ఇది బాత్రూము కట్టుకున్నారండి. ఇది ఈ ఇంటిలో. ఇది మీకు కొద్దిగా గ్రాఫ్ ఇందులో గీయడం కష్టం కాబట్టి నేను సపరేట్గా గీసి మీకు చూపిస్తున్నాను. తూర్పు ఈశాన్యంలో డోర్ పెట్టడం కరెక్ట్ పద్ధతి, ఇది పర్ఫెక్ట్గా ఉంది. వాయవ్యంలో ఇలా పెంచి బాత్రూమ్ పెట్టడం వల్ల వాయవ్యం పెరిగినట్లుగా మనం భావించాలి. ఇప్పుడు ఇది వాయవ్యం పెరిగింది కాబట్టి ఇలా ఉన్నప్పుడు ఇలా ఈశాన్యం కూడా తగ్గినట్టుగా భావించాలి ఈ మాస్టర్ బెడ్రూమ్కి. కాబట్టి ఇక్కడ దోషం ఏంటంటే వాయవ్య దోషము, ఈశాన్య దోషము. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్కి రెండు ఉన్నాయి. నిజానికి ఉండాలి ఎట్లా మనకు మాస్టర్ బెడ్రూమ్లో ఎలా ఉండాలి అంటే, దీనికి ఇక్కడ డోరు తూర్పు ఈశాన్యంలో కనుక ఉంటే ఈ రూములోనే ఉత్తర వాయవ్యంలో మనము బాత్రూమ్ అనేది నిర్మించుకోవాలి. దానికి డోరు ఇక్కడైనా పెట్టవచ్చు, ఇక్కడైనా పెట్టవచ్చు, దానిలో తప్పేం లేదండి. కానీ ఇలా ఉండాల్సిన మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఇలా పెట్టుకున్నారు వాయవ్యాన్ని పెంచి. సో ఇదొక తప్పు ఉంది ఈ ఇంట్లో. రెండోది ఈశాన్యంలో పిల్లర్ ఉండడం తప్పని నేను ముందే చెప్పాను. సో వీటికి ఎలా ఉంటుంది ఇప్పుడు ఈశాన్యం పెరిగిందా నైరుతి పెరిగిందా అనే క్వశ్చన్ మార్క్కి మాత్రం ఇది ఈశాన్యం పెరిగినట్లు అవుతుంది, ఇది నైరుతి పెరిగినట్లు కూడా అవుతుంది. దీనిని మనము ఒక అపోహలో ఉండకుండా ఉండాలి అంటే మనం దీనికి ఇక్కడ ఒక గేటు కనుక ఏర్పరచుకుంటే, ఇతని బౌండరీ ఏదైతుందో ఇక్కడ దీనికి ఇక్కడ ఒక గేటు మరొక గేటు ఏర్పరచుకుంటే ఇక్కడి నుండి ఇక్కడి వరకు ఈ మధ్యలో ఇది ఇక్కడ ఒక గేట్ ఏర్పరచుకుంటే ఇది దీర్ఘచతురస్రాకారంగా సపరేట్గా అయ్యేది. దానికి ఈ నడక ఇది సపరేట్గా ఉంటుంది కాబట్టి ఈశాన్యపు నడక కరెక్ట్గా అయ్యేది. ఇలాంటి ఇళ్ళకి మనము ఇక్కడ ఒక గేటు పెట్టుకోవడం చాలా మంచిదండి, కానీ ఇతను పెట్టలేదు. సో దీనివల్ల నైరుతి పెరిగిన దోషాలు ఉంటే ఉండవచ్చు. దీనిని మనము నైరుతి దోషాలు ఉండకుండా చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఒక గేటు పెట్టాలి. ఇక్కడ నుండి ఇక్కడ గేటు పెడితే ఇది దీర్ఘచతురస్రాకారంగా అవుతుంది, అప్పుడు ఇది కరెక్ట్ అవుతుంది. ఇది ఈశాన్యపు నడుక అవుతుంది కాబట్టి అప్పుడు కరెక్ట్ అవుతుంది. అప్పుడు కూడా ఈ పిల్లర్ మాత్రం ఈశాన్యంలో కాకుండా ఒక 6 ఇంచులు వదిలిపెట్టి తర్వాత పిల్లర్ వేసుకుంటే కరెక్ట్ అవుతుంది. కానీ ఇది వేసుకోలేని పరిస్థితి, ఎందుకంటే వీళ్ళు ఉన్నదే 10-12 ఫీట్లు. సో తీసి మళ్ళా వేయాలి అంటే వేసుకోవచ్చు, కాకపోతే గేటు కొద్దిగా తగ్గిపోతుంది, వేసుకుంటే చాలా మంచిది అని చెప్పాను. సో ఈ రెండు దోషాల వల్ల వారికి జరిగింది ఏంటంటే, ఈ వాయవ్యం వల్ల ఎప్పుడే కానీ ఇంట్లో కుటుంబ కలహాలు, మిత్రశత్రుత్వ విభేదాలు తరచుగా ఉంటాయండి. ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఈ వాయువ్యం పెంపుతో. ఇక ఈశాన్యం పిల్లర్లో ఇది బరువు అవుతుంది కాబట్టి ఈశాన్యంలో బరువు ఇక ఉండదు, బ్రతుకుదెరువు అని మనకు ఒక సామెత ఉంది. దాని ప్రకారంగా మనకు అనారోగ్యాలు తప్పకుండా ఉంటాయి ఇంట్లో. సో ఈ ఇంటి వారికి అనారోగ్యాలు కలగడం వల్లనే వాళ్ళు నన్ను వాస్తు చూడమని కోరడం జరిగింది. నేను వారికి క్లియర్ కట్గా చెప్పాను, పిల్లర్ను 6 ఇంచులు గోడ పెట్టి ఇటు పక్కకు పిల్లర్ నిర్మించుకోండి. ఇప్పుడు ఈ ఇంట్లో బాత్రూము తీసేయడం అయితే కష్టమని చెప్పారు వాళ్ళు. సో ఇలాంటి తప్పులు చేయొద్దు అనుకుంటే మనం ముందే వాస్తు బాగా తెలిసిన వాస్తు పండితుల్ని మనం పిలిపించుకొని వారు చెప్పినట్టుగా మనం కనుక నిర్మాణం చేసుకుంటే ఇప్పుడు ఈ బాత్రూమ్ ఇలా వాయవ్యం పెరిగేది కాదు.
ఈశాన్యంలో పిల్లర్ కూడా వేసేవాడు కాదు. ఎందుకంటే మంచిగా వాస్తు తెలిసిన ఏ వాస్తు పండితుడు కూడా ఈశాన్యంలో పిల్లర్ వేయమని చెప్పడు. ఎందుకంటే దీనివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రావడం జరుగుతుందండి. నేను ఎంతోమందికి చూశాను స్టంట్స్ వేయడం వల్ల, స్టంట్స్ వేశారు వాళ్ళకు. సో మంచి వాస్తు పండితుల్ని కలిసి అతనితో గ్రాఫ్ గీయించి అతని పర్యవేక్షణలో ఇల్లుని కట్టడం స్టార్ట్ చేయండి. అతను మిగతావి అంటే వాటర్ సంపు కానీ లేదా సెప్టిక్ ట్యాంక్ కానీ, డోర్లు కానీ, బాత్రూమ్లు కానీ ఎక్కడెక్కడ పెట్టాలో అతను సూచించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా సరే ఇల్లు కట్టాలనుకున్నప్పుడు ముందుగా నేనైతే అడ్వైజ్ ఇస్తాను, అసలు ప్లాట్ కొన్నప్పటి నుండి మీరు వాస్తు పండితుని సంప్రదించడం చాలా కరెక్టు. ఎందుకంటే ఆ వాస్తుపరంగా ఆ ప్లాట్ ఉందా లేదా అనేది చూడాలి. దాని స్వరూపం మంచిగా ఉండాలి. మంచిగా అంటే ఇప్పుడు ఇది ఈస్ట్ ఫేస్ రోడ్ కదండి. ఈ ఈస్ట్ ఫేస్ రోడ్ అనేది ఇటు దక్షిణానికి ఉత్తరం మన రోడ్ వెళ్తుంది. కాబట్టి దక్షిణము ఎత్తుగా ఉండి ఉత్తరం పల్లంగా ఉండాలి. వర్షం పడ్డప్పుడు ఆ వర్షపు నీరు ఈజీగా ఉత్తరం వైపు వెళ్ళేటట్టుగా ఉండాలి. ఇది మన ఇంటికి ప్లస్ పాయింట్ అవుతుంది ఇల్లు కట్టుకున్న తర్వాత. ఇది పాజిటివ్ ఎనర్జీ అనేది ఇలాంటి వాటి వల్లనే ఇంటికి వస్తుంది. కాబట్టి వాస్తుశాస్త్రజ్ఞుడు ప్లాట్ కొన్నప్పుడే మీరు పిలిపించుకుంటే అతను ఇవన్నీ చూస్తాడు. ఆ తర్వాత నిర్మాణ క్రమంలో కూడా అతను అన్నీ శ్రద్ధ వహించి చూసుకుంటాడు. మన గోడలు పెట్టినప్పుడు కానీ, గోడలు కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఇంటికి 9 ఇంచుల పిల్లర్స్ వేస్తున్నారండి. 9 ఇంచుల పిల్లర్ వేసి దానికి 4 ఇంచుల గోడ కడుతున్నారు. 4 ఇంచుల గోడ కట్టినప్పుడు ఈ ఈశాన్యంలో ఇలా లోపలికి ఈ పిల్లర్ అనేది తేలుతుందండి. ఇలా ఈశాన్యంలో పిల్లరు లోపలికి తేలడం ఇది చాలా తీవ్రమైన దోషం అండి. కాబట్టి ఇలాంటివన్నీ వాస్తు పండితుడు చూసుకుంటాడు. కాబట్టి మనము ముందు నుండే వాస్తు తెలిసిన వారిని పిలిపించుకొని ఇల్లు స్టార్ట్ చేస్తే చాలా మంచిదని నా అభిప్రాయం. మీరు ఎవరైనా సరే ఇల్లు కట్టుకుంటే మంచి వాస్తు శాస్త్రజ్ఞుని పిలిచి అతనితో కట్టించుకోండి. లేదా మీరు నాతో కాంటాక్ట్ అవ్వాలనుకున్నా ఇక్కడ నా నెంబర్ ఉంది. నా పేరు బిఎన్ రెడ్డి, ఉప్పల్ డిపో దగ్గర ఉంటాను. చాలా దూరంలో ఉన్నట్టయితే మీరు గీయించుకున్న గ్రాఫ్ నాకు వాట్సాప్లో పెడితే నేను దానికి సరైన సూచనలు ఇస్తాను, ఎక్కడ ఏది ఉండాలనేది. కాకపోతే ప్లాటుని విజిట్ చేయడమే కరెక్టు. ఎందుకంటే తూర్పు అనేది 90 డిగ్రీలలో ఉందా లేదా అని చూడవచ్చు. దానికి ఏమైనా వీధి పోట్లు, వీధి చూపులు ఉన్నాయా లేదా అనేది చూడవచ్చు. దానికి పశ్చిమం వైపు, దక్షిణం వైపు ఎత్తైన కట్టడాలు ఉన్నాయా లేవా అనేది చూడవచ్చు. లేదా ఉత్తరం, తూర్పు ఎత్తైన కట్టడాలు ఏమైనా ఉన్నాయా అనేది ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారు. కాబట్టి వాస్తు పండితులు ఎప్పుడైనా సరే వాస్తు పండితుని పిలిపించుకొని ఇవన్నీ చూపించుకుంటేనే చాలా మంచిదండి. సో ఈ ఇంటి వారికి, ఇంట్లో ఉన్న లేడీస్కి అనారోగ్యం ఉండడం నేను చూశాను. ఇంటి వారికి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రావడము జరిగింది. అది ముఖ్యంగా ఈశాన్యంలో పిల్లర్ వల్ల ఎంతోమందికి హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం అయితే నేను చూశాను. కాబట్టి ఈశాన్యంలో పిల్లర్ రాకుండా జాగ్రత్త వహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.